హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ డైలీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రా వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ పులావ్ చేస్తున్నాను. సో చాలా పెద్దగా ఉంది కదా పేరు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని కూడా అనుకోకండి. మనకు కావాల్సిన అన్ని రెడీగా ఉంటే మనం ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి గోంగూర చికెన్ పులావ్ అనమాట. సో ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి చేసేసాను. బట్ ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత ఎక్స్ట్రాడినరీగా వస్తుందని అయితే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సో ఏంటి అని అంటే నార్మల్గా నేను పులావ్స్ బిర్యానీస్ ఏదైనా సరే ఉట్టి రైస్గా తినను. కర్రీ ఖచ్చితంగా ఉండాలన్నమాట నాకు. నేను ఫస్ట్ టైం అనమాట కర్రీ లేకుండా చికెన్ పులావ్ తిన్నాను. అబ్బా అసలు నాకు భలే అనిపించిందిలేండి. కోర్స్ తర్వాత నేను కర్రీ చేశాను అనుకోండి, అది కూడా చేస్తాను. బట్ నేను తినడం అయితే హాఫ్ రైస్ మొత్తము నేను చికెన్ పులావ్తోనే తినేసాను అనమాట, గోంగూర చికెన్ పులావ్తో. సో ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ చెప్పేస్తున్నాను. ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా ఉప్పు పసుపు వేసేసి క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో తర్వాత దాన్ని కొంచెం వాటర్ అంతా పోయిన దాకా చూసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ఫస్ట్ అయితే మ్యారినేషన్కి నేను కొద్దిగా అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాను. అంటే మిగిలిన మసాలాలు అయితే తర్వాత వేసాను అనమాట. కొంచెం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత పెరుగు అండ్ ధనియా పౌడరు, ఇవన్నీ ధనియా జీలకర్ర పౌడర్ రెండు కలిపి ఒకటి బిర్యానీ మసాలా ఒకటి కలిపి వేసేసుకున్నాను అనమాట. మొత్తం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇన్ బిట్వీన్ నేను గోంగూరని అయితే ఉడికించేసుకొని మంచిగా క్లీన్ చేసి ఉడికించుకొని రుబ్బుకొని పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న గోంగూర క్వాంటిటీ అయితే నేను 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను 750 గ్రామ్స్ చికెన్కి. సో గోంగూరని అయితే మంచిగా రుబ్బు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి రైస్ అయితే నేనైతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేసేసాను. పులావ్కి మనం బాస్మతి రైస్ అయితే అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే బాస్మతి రైస్ కంటే కూడా నార్మల్ మనం ఇంట్లో యూస్ చేసే రైస్తో వండుకుంటేనే పులావ్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఏంటంటే నేను పులావ్ రైస్ అయితే వాడట్లేదు. ఎందుకు అని అంటే మనకి బాస్మతి రైస్ మంచి స్మెల్ వస్తుంది కదా, మనకి ఫీలింగ్ లైక్ బిర్యానీ స్మెల్ లాగా, దమ్ బిర్యానీస్ లాగా అట్లా అనిపిస్తుంది. సో మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు అవి, లేదంటే ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే చేసుకోవట్లేదు. నేను చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట. సో పెద్ద హడావుడి లేకుండా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పి డెకరేషన్ కోసం ఇయని చెప్పి ఏం పెట్టుకోవట్లేదు అనమాట. చాలా చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న మసాలా ఇదే. మనం బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉన్నాయో, ఇంకా మసాలాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసిన ఒక ఫ్రైడ్ ఆనియన్స్ తప్ప. సో మ్యాటర్ అయితే అదనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకుని పులావ్ కోసం కాబట్టి ఇప్పుడు నేను అటు ఇటుగా 1.5 kg చేస్తున్నాను కదా, మనకి ఒక 3 kgs పట్టే ఒక పెద్ద హండి తీసుకొని దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ 1 స్పూను నెయ్యి పెట్టి. ఏం లేదండి, వీడియోస్లో ఎందుకు లేట్ అవుతున్నాయి అని అంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెము మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకూడదు కదా. మా ఇంట్లో అది అవ్వని పని అనమాట. సో నా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా వాగుతూనే ఉంటారు, నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటారు, గోల్ చేస్తూనే ఉంటారు అనమాట. సో నేను వాళ్ళు నిద్రపోయినప్పుడు సవరిద్దామనంటే నేను పక్కన లేకపోతే వాళ్ళు 2 నిమిషాలు కూడా నిద్రపోరు. సో అందువల్ల నాకు అవ్వట్లేదు. వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం క్వైట్గా ఉన్నప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అందుకే వీడియోస్ పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు. అండ్ దట్టు ఈ సమ్మర్లో వీడియోస్ తీయాలంటే ఫోను నో కెమెరా అని చూపిస్తుంది. నాకైతే అట్లా చూపిస్తుందో మీకు కూడా చూపిస్తుందో లేదు, బికాజ్ ఆఫ్ హీట్ అనమాట. మనం స్టవ్ దగ్గరలో పెడతాం కదా, సో అలా పెట్టడం వల్ల ఫోన్ వేడి వచ్చేసేసి నో కెమెరా అని చూపిస్తుంది. నో కెమెరా అని చూపిస్తే పర్వాలేదు, కానీ కొన్ని ఫోన్స్ పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫోన్ చెక్ చేసుకుంటూ హీట్ రాకుండా ఎక్కువ వేడి అయిపోకుండా ఫోన్ కూడా వీడియోస్ తీసుకోవాలి. సో ఇది ఒక టిప్ అనుకోండి మీకు కూడా. సో ఉపయోగపడుతుంది అనుకుంటే వాడుకోండి, లేదంటే వదిలేయండి. దాంట్లో ఇంకేం లేదు. సో మళ్ళీ మనం బిర్యానీలు చేసి బిర్యానీ వచ్చేస్తుంది. పులావ్లోకి వచ్చేసేద్దాం. ఇక్కడైతే నేను స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. సో సమ్మర్ కాబట్టి మసాలాలు కూడా నేను నార్మల్గా నేను తగ్గించేస్తాను. ఇంకా అంతకుమించి అయితే నేను తగ్గించలేదులేండి, కొంచెం మీడియంగానే వేసాను అనమాట. సో షాజీరా వేసాను. షాజీరా వేయడం వల్ల కొంచెం స్పైస్ ఎక్కువ వచ్చింది అనుకుంటా, మరి నాకు తెలియదు. నేను షాజీరా అయితే ఎప్పుడు వేయను. సో ఫస్ట్ టైం అయితే వేసాను షాజీరాని కూడా అదే. సో ఇంకా ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వచ్చేసి నేను 2 వేసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే కనుక అవి కూడా మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ గోల్డెన్ పింక్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం వేయించుకొని తర్వాత 1.5 స్పూన్ ఆర్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాలు అయితే నేను ఇంత క్వాంటిటీని అయితే చెప్పను, ఎందుకనంటే
చాలా వరకు తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. అంటే మనం కరెక్ట్ క్వాంటిటీ అనేది ఉంటుంది కదా. సో 1 స్పూను 2 స్పూన్స్ అని. సో కొంతమంది ఏంటంటే 1 స్పూన్ అంటే కేజీ చికెన్ అయినా కూడా తక్కువ అల్లం పేస్ట్ వేసుకుంటారు అనమాట, 1 స్పూనే. కొంతమంది ఏంటంటే కొంచెం స్పైస్ తగలాలి, ఘాటు తగలాలని ఒక ఉద్దేశంతో 2 స్పూన్స్ వేస్తారు అట్లా. సో అందుకని నేనైతే మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా వేసేసుకోమని చెప్తున్నాను. సో నేనైతే మేము తినే స్పైస్నెస్ లెవెల్కి తగ్గినట్టుగా వేసుకుంటాను ఎప్పుడు కూడాను. సో అలా వేసుకుంటాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను గరిటెతో తిప్పుతూనే ఉన్నాను. ఎందుకనంటే అడుగంటిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అల్లం పేస్ట్ ఎప్పుడు కూడాను. సో కొంచెం తిప్పుతూ ఉంటే త్వరగా వేగుతుంది, త్వరగా మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత టమాటోస్ కూడా మీకు కావాల్సింటే అంటే ఏదైనా కూడా మీకు కావాల్సినట్టుగా ఎంత కావాలో అంత వేసుకోండి అనమాట. సో నేను ఇక్కడ పుదీనా అయితే తక్కువ వేస్తాను. ఎందుకు అని అంటే ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మన గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు అనమాట. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే గోంగూర. సో గోంగూర ఎక్కువ ఉండాలి, పుదీనా స్మెల్ అవన్నీ తక్కువ ఉండాలన్నమాట. అందుకని పుదీనా తక్కువ వేసాను. బేసికల్గా కొత్తిమీర కూడా వేస్తాను, కాకపోతే నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను అది కొత్తిమీర వేసుకోలేదు. అయితే మ్యాటర్ అది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ అవన్నీ కూడా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ వేసేసుకోవాలి. ఆ చికెన్ వేసేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటకూడదు. సో అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా. సో నేనేం చేస్తానంటే తిప్పుతున్నా, అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా బౌల్, ఆ బౌల్లో కూడా కొద్దిగా మసాలా ఉంటే మనం ఏది కూడా వేస్ట్ చేయం కదా. సో దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసేసి చుట్టూ కూడా క్లీన్ చేసి దాంట్లో చికెన్లో వేసేసాను అనమాట. చికెన్ ఉడుకున ఎలా లేదని మనం వాటర్ పోస్తాం కాబట్టి. సో ఎంత వాటర్ పోస్తున్నాం ఇప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మనకి ఎసరు పోసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసాం, సో దాంట్లో ఉంటుంది. మళ్ళీ మనము 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున పోసేసుకుంటాము కదా, అప్పుడేమైందంటే ఎసరు ఎక్కువ అయిపోతుంది. అఫ్కోర్స్ స్టిక్కీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇది పులావ్ కాబట్టి. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, అలా అని చెప్పేసి మరీ స్టిక్కీగా తినలేం కాబట్టి మనం. సో ఇక్కడైతే చూసారు కదా, నేను కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం మసాలా మొత్తం కూడా మంచిగా ఉడికి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు కూడా వేయించుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక నేను పీసెస్ని చిన్న నార్మల్ కర్రీ పీసెస్ లాగానే కట్ చేయించుకున్నాను, బిర్యానీలా పెద్దగా చూపించుకోలేదు. సో ఇవి ఊరికనే ఉడికిపోతాయి అనమాట మనం రైస్ కూడా వేసేసినప్పుడు. సో నేను ఇంకా యాడ్ చేయండి ఏంటంటే కారం అనమాట. కారం అయితే నేను వేస్తున్నాను నా స్పైస్కి, నేను తినే స్పైస్ లెవెల్స్ని బట్టి. సో అది వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్నాను, ఇవన్నీ వేసుకుని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం అరమ వచ్చింది తర్వాత మనం రైస్ వేసుకోవాలన్నమాట. సో ఈ రైస్ కూడా నేను చెప్పాను కదా ఇంట్లో రైసే వాడుతున్నాను అని చెప్పేసి. ఈ రైస్కి వచ్చేసి మనకి ఏంటి అని అంటే గ్లాస్కి 2 గ్లాసులు అనమాట కొలత. మనం బాస్మతి రైస్ యూస్ చేసినట్లయితే కనుక గ్లాస్కి 1.5 గ్లాసు కొలత. కాబట్టి అదొకసారి చూసుకోండి, మనం ఏ రైస్ వాడుతున్నామో ఏంటి దాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ ఒకే కొంచెం అంటే కొంచెం నేను బిర్యానీ మసాలా వేసాను చెప్పాను కదా. సో అదనమాట, కొంచెం తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో. అండ్ రైస్ని అయితే నేను ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసాను. అంటే ఎప్పుడైతే అదనమాట కలుపుతూ ఉండాలి మధ్యలో, అడుగంటకూడదు. మీరు ఒక అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకుంటే అంత త్వరగా అయితే అడుగంటదు. నార్మల్గా ఈ నాన్ స్టిక్ హండీస్ ఏమైతే అంటే కొంచెం పలచగానే ఉంటాయి కాబట్టి నాకు అడుగంటిపోతుందేమోనని చెప్పేసి నేను తిప్పుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ నేను వీడియో కూడా వచ్చేసి ఏమైందంటే నేను హారిజాంటల్లోనే పెట్టాను, మరి ఇది ఎందుకు ఇట్లా అయ్యిందో తెలియలేదు నాకు. సో నెక్స్ట్ టైం చెక్ చేసుకోవాలి, బిఫోర్ వీడియో చేసే ముందు షూట్ చేసి చూసుకోవాలి ఒకసారి. సో అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర అనమాట. సో గోంగూర కూడా ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. గోంగూర కూడా మంచిగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను ఉడికించుకునేటప్పుడే గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే గోంగూర పాడవకుండా ఉంటుందని. బిఫోర్ దట్ గోంగూర కోడిగుడ్డు కర్రీ కూడా చేశాను, ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను అనమాట, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో గోంగూర మొత్తాన్ని కూడా చికెన్ మొత్తంలోకి గోంగూర అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కలుపుకొని కొంచెం సేపు అట్లా ఉంచుకుందాము. అలా ఉంచుకున్న తర్వాత మనకి రైస్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ అయితే నేను నానబెట్టేసి పెట్టానని చెప్పాను కదా. సో ఆ రైస్ని కూడా నేను వేసి రైస్ కూడా మొత్తం కలుపుకోవాలన్నమాట. సో ఎందుకు ఇప్పుడే మొత్తం కలుపుకోవాలి తర్వాత కూడా కలుపుకోవచ్చు అని అంటే మనకి గోంగూర మొత్తం పీసెస్కి కూడా పట్టాలన్నమాట ఆ ఫ్లేవర్ అనేది. మనం తర్వాత కలిపితే వాటర్లో ఉంటుంది. సో గోంగూర అంటే ఏమవుతుందంటే అటు ఇటు సైడ్లకి ఎక్కువ ఉండడము, మధ్యలో తక్కువ ఉండడము అలాగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి గోంగూర మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా.
సో నేనైతే చెప్పాను కదా మీకు 750 గ్రామ్స్కి నేను హాఫ్ కేజీకి కొద్దిగా పైన అటు ఇటు 750 గ్రామ్స్కి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట రైస్ కూడా. సో ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి పులావ్లో గోంగూర ఫ్లేవర్ అనేది తగులుతూ ఉండాలన్నమాట. ఏదో నార్మల్ పులావ్స్ లాగా చికెన్ అదంతా కాదు, గోంగూర అనేది తగలాలి. అప్పుడే ఆ ట్యాంగీ టేస్ట్ కానీ లేకపోతే అంతా కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే కలిపేసేస్తున్నాను అనమాట. కలిపేసిన తర్వాత మొత్తం గోంగూర అంతా కూడా మిక్స్ అయిపోయేలా కలుపుతుంది, అంటే చికెన్ కర్రీ రైస్ అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఈ టైంలోనే కొంచెం మనం ఎసరు అయితే పోసుకోవాలి. ఎసరు పోసిన తర్వాత సో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ టైంలో ఎసరు పోసిన తర్వాత కొంచెం అప్పుడు మనం సాల్ట్ చూసుకున్న, స్పైస్ చూసుకున్న, ఏదైనా తగ్గితే మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఉప్పు ఎలా అంటే మనము టేస్ట్ చేసినప్పుడు ఆ వాటర్ ఉప్పగా తగలాలన్నమాట బాగా. సో ఉప్పగా తగిలితే మనకి ఆ రైస్కి కూడా మంచిగా పట్టి మనకి ఆ ఫుడ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఉప్పు తక్కువైనా కూడా బాగోదు, ఉప్పు ఎక్కువైనా కూడా బాగోదు. బట్ ఏంటంటే మనము టేస్ట్ చేసినప్పుడు ఎసరు పోసిన తర్వాత టేస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఉప్పు అనేది మనకి కసమైంది అని అంటాం కదా, ఉప్పగా అట్లా తగలాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా రైస్ అంతటికి కూడా చికెన్ అంతటికి కూడా పడుతుంది, బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసేసి. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేసాను రైస్ వేసిన తర్వాత. ఎందుకంటే ఆ రైస్ ఏదైతే ఉందో అది మొత్తం ట్యాంగీ ఫ్లేవర్ని కొంచెం పట్టుకుంటుంది అని చెప్పేసి. పట్టుకుంటుంది అని అంటే మళ్ళీ ఇంకేమో టేస్ట్ అనేది దాంట్లోకి మొత్తం మిక్స్ అయిపోతుంది అని చెప్పి అస్సలు నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అటు ఇటు తిరుగుతూ కూర్చొని చేస్తుంటే ఈ పిల్లలు మాత్రం అస్సలు సపోర్ట్ లేదనమాట. నా వెనక తిరుగుతూ అరుస్తూనే ఉన్నారు. సో ప్లీజ్ అనమాట పట్టించుకోకండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఇది అయితే పులావ్ అయితే చేసుకుని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో మీకు కూడా చాలా నచ్చుతుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, హస్బెండ్ ఇష్టంగా తిన్నారనమాట. సో నేను ఏంటంటే సడన్గా తినేటప్పుడు వీడియో చేద్దాము అది అనుకుంటాను. బట్ ఆ టైంలో ఏమైపోతుందంటే పిల్లలకి ఆకలిస్తుందని చెప్పి హడావుడిగా పెట్టేసుకోవడము, వాళ్ళకి పెట్టడము అట్లా అయిపోతుంది అనమాట. వీడియో తీసుకోవడానికి నాకు అవ్వదు. సో నేను ఇక్కడ మీరు వీడియోలు చూసినట్లయితే ఉప్పు చెక్ చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. సో అందుకని నేను మళ్ళీ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ అదనమాట మ్యాటర్ అయితే. నేను ఒక పక్క అది మీకు చెప్పాను కదా, చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. అండ్ దీంట్లోకి ఇంకొక టేస్టీగా ఉండే ఐటమ్ ఏంటంటే మనం ముస్లిమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట సాంబార్. స్పైసీగా ఉంటుంది అనమాట, సొరకాయ వేసుకొని కొంచెం. సో అట్లా చాలా బాగుంటుంది అనమాట. సో దాంతో కూడా ట్రై చేయొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను అది చేయలేదు, జస్ట్ కర్రీ వరకే చేశాను అనమాట. సో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ కూడా కొట్టండి. పిల్లలు చెప్తున్నారు షేర్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్.